నమస్కారం. టీవీ20 ఆధ్యాత్మిక విశేషాలు కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో ఉన్నారు సంకీర్తన కౌముది, కర్ణాటక సంగీత విద్వాంసులు, ఆధ్యాత్మికవేత్త శ్రీ కస్తూరి గోపాలరావు గారు. గోపాలరావు గారితో మాట్లాడి దైవానికి భక్తికి ఉన్నటువంటి సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గోపాలరావు గారు. నమస్తే అమ్మా. ముందుగా టీవీ20 ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నా శుభాభినందనలు. రామాయణంలో గుహుడి పాత్ర చాలా తక్కువ సార్లే వస్తుంది. రాముణ్ణి అతను కలిసింది కూడా కొద్దిగా సార్లు మాత్రమే. కానీ అతనికి రామభక్తి అనేది చాలా పూర్ణంగా కలిగింది అంటారు. అది ఎలా సాధ్యమైంది గురుగారు? రామాయణంలో ఈ గుహుడు అనే వ్యక్తి పూర్వజన్మలో ఒక సద్బ్రాహ్మణుడు. ఇతను మరో ముగ్గురితో కలిసి వేదాధ్యయనం చేస్తూ చక్కగా సాధన చేసుకుంటున్న మహనీయుడు. అటువంటి ఈ నలుగురు జనానికి అంటే ప్రజలకు దూరంగా ఉండాలనే కారణంతో ఒక అరణ్యంలో ఉంటూ ఏదో కందమూలాలు తింటూ వారి సాధన వాళ్ళు చేసుకుంటున్న క్రమంలో ఆ దగ్గరగా ఉన్న ఆటవికులు వాళ్ళు వచ్చి ఏదన్నా వాళ్ళకి ఈతి బాధలు ఉంటే ఏం చేయాలి అని చెప్పి వీళ్ళని అడిగేవాళ్ళు. వీళ్ళు సలహాలు చెప్పేవాళ్ళు. ఆ సలహాల ప్రకారం వాళ్ళు పని చేసుకొని కృతకృత్యులు అయ్యేవాళ్ళు. అలా ఓ సందర్భంలో ఒక ఆటవికుడు వచ్చి నాకు ఈ సమస్య ఉంది, దీనికి ఏం చేయాలో మీరు కొద్దిగా నాకు సలహా చెప్పండి అని ఆ నలుగురిని అడిగితే, ఆ నలుగురిలో ఈ గుహుడు పూర్వాశ్రమంలో ఉన్న సద్బ్రాహ్మణుడు రామ 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 అని 3 సార్లు రామనామం చేయి నీ కష్టం తీరిపోతుందని చెప్పాడు. ఆ సమాధానానికి అక్కడ ఇతని కంటే శక్తివంతుడైన మరొక సహపాఠి చాలా కోపగించుకున్నాడు. రామ 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 అని 3 సార్లు చెప్పమంటున్నావు, రామనామం ఒకసారి చెప్తే సరిపోదా? రామనామం శక్తి నువ్వు హీనపరుస్తున్నావు, తగ్గిస్తున్నావు. నువ్వు మాతో ఈ రకమైన ఇది చేయటానికి అర్హుడే కాదు, మాతో నివసించడానికి. నువ్వు వెళ్ళికి అరణ్యంలో ఆటవికుడిగా పుట్టు అని చెప్పి అతను శాపం ఇచ్చాడు. ఆ శాప కారణంగా గుహుడుగా అతను అవతరించాడు. ఈ గుహుడుగా పుట్టిన తర్వాత కూడా పూర్వజన్మ వాసన పోలేదు కాబట్టి రామనామం, రామశక్తి, రామభక్తి ఇవన్నీ గుహుడిలో మెండుగా ఉండటం వల్ల గుహుడికి రకమైన రామభక్తి అబ్బింది. రాముడు కలవడం అనేది నువ్వు చెప్పినట్టుగా చాలా తక్కువ సార్లే కలిసిన భక్తి మాత్రం అతనికి మెండుగా ఉంది.